నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. రాక్షసులు, మృగాదులు, పశుపక్ష్యాదులు, ఇంకా మనుషులలో వైశ్యులు, ఇతర వర్ణాల వారు, స్త్రీలు, అంచెజులు, వీరే కాకుండా విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, గోకులంలో గోపికలు మొదలైన వారు సత్సంగంతో ఆయా యుగాలలో పరమపదాన్ని పొందారు. కేవలం భావనా మాత్రంగా గోపికలు, గోవులు, మృగాలు, మూఢులు, నాగులు కూడా అనాయాసంగా స్వామిలో ఐక్యమయ్యారు. ఇదంతా భజన ప్రభావం. భగవంతుని భజించడం అనేది భక్తితోనే ముడిపడి ఉంది. భక్తి లేని భజన వ్యర్థం. ఈ భక్తి సద్గురు సేవ ద్వారా అలవర్చుకోవాలి. సత్సంగం వల్ల, భక్తి యోగం చేత తప్ప మనుషుడు సంసారం నుండి తరింపలేడు. స్వామి సాధు సమాశ్రయుడు. ఇదంతా కూడా వివరంగా ఉదాహరణతో శ్రీకృష్ణుడు ఉద్ధవునికి వినిపించాడు. మనం సంగ్రహంగా చెప్పుకున్నాం. ఇక ముందు కథలోకి వెళదాం. అనాథానాం నాథః పరమ కరుణా పూర్ణ హృదయో ఘనానందాకారో జఘన విలసద్బాహుయుగళః సనాథం మాం కుర్వన్ సదయ వర రాధావనితయా ఘనశ్యామః కృష్ణో వసతు మమ హృద్ధామ్ని సతతం. శ్రీమద్భాగవతం 11వ స్కంధం 13వ అధ్యాయం. హంస చరిత్ర. ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు ఇంకా ఇలా చెప్తున్నాడు. ఓ ఉద్ధవ, సత్వ, రజ మరియు తమో గుణాలు ఈ ప్రకృతికి సంబంధించినవే కానీ ఆత్మకు కాదు. అందువలన సత్వగుణాన్ని వృద్ధిపరచుకొని రజో మరియు తమో గుణాల ఉనికిని నాశనం చెయ్యి. ఇప్పుడు సత్వగుణాభివృద్ధికి లక్షణాలు కనిపించేందుకు సామాన్య రీతిలో ఈ 3 గుణాల వృద్ధికి గల కారణాలు చెప్తాను. శాస్త్రాలు, జలము, ప్రజలు, దేశము, కాలము, కర్మలు, జన్మము, ధ్యానము, మంత్రము, సంస్కారము అనే 10 ఆ 3 గుణాలకి గల హేతువులు. వేటిని నిందిస్తారో వాటిని తామసములుగా అర్థం చేసుకోవాలి. అలాగే పొగుడుతూ కూడా నిందిస్తారో వాటిని రాజసములు అని తెలుసుకోవాలి. ఈ ప్రకారంగా ఆత్మానుభవం అయ్యే వరకు సత్వగుణాన్ని వృద్ధి చేసుకునేందుకు సాత్విక పదార్థాలనే సేవించాలి. ఈ విధంగా చేయడం వల్ల ధర్మం ఉత్పన్నం అవుతుంది. ధర్మం వల్ల జ్ఞానం కలుగుతుంది. ఏ రకంగా కర్రలు ఒకదానికొకటి రాసుకుని అగ్ని పుట్టి వనాన్ని దగ్ధం చేసి తనందరి తనే శాంతిస్తుందో, అలాగే గుణాల క్షోభతో ఉద్భవించిన శరీరం తనకు ఆశ్రయ రూపమైన గుణాలకి వాటిలోనే ఉత్పన్నం అయిన విద్యని నివృత్తి చేసుకుని తనందరి తనే శాంతిస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పే తత్వాన్ని విని ఉద్ధవుడు మళ్ళీ అడిగాడు. హే కృష్ణ, మీరు ఎప్పుడూ కోరికలు దుఃఖరూపాలు అని చెప్తుంటారు కదా, మరి ఆ కోరికలని అంటే విషయాలని, దుఃఖాల స్థానాలని తెలిసి కూడా కుక్క, గాడిద, మేకలలాగా సిగ్గు లేకుండా వాటిలోనే ఎందుకు ఆసక్తులవుతారు? అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు, ఓ ఉద్ధవ, విచారశూన్యులైన మనుషుల దేహాదికాలలో నేనే ఉన్నాను అనే బుద్ధి పూర్వభావంతో వ్యాప్తి చెందుతుంది. అటువంటి బుద్ధి కోసం సత్వగుణ కార్యరూపమైన మనసులో దుఃఖరూపమైన రజోగుణం వ్యాపిస్తుంది. అలా రజోగుణం వ్యాపించినప్పుడు మనసులో సంకల్ప వికల్పాలు కలుగుతాయి. వీటి వల్ల బుద్ధి క్షీణిస్తుంది. దీనితో మనుషుడికి కోరికలు ప్రియమైనవిగా తోస్తాయి. దీనివల్ల సహింపరాని తృష్ణ కలుగుతుంది. ఎప్పుడూ తృప్తి చెందలేని తృష్ణ ఉత్పన్నం అవడం వల్ల రజోగుణ ప్రాబల్యంతో మోహితుడైనటువంటి ఈ అజేంద్రియ పురుషుడు మర్మాల పరిణామంలో దుఃఖం రూపం తెలుసుకున్నాక
కూడా కృష్ణకి వశీభూతుడైపోతాడు. విషయాలని అనుభవించడం కోసం ఆకర్మణనే చేస్తాడు. కానీ ఆలోచించే పురుషుడు ప్రేమభావంతో నాలోనే మనసును లగ్నం చేస్తాడు. సోమరితనాన్ని వదిలేస్తాడు. శ్వాసని ఆపి తన ఉనికిని దృఢం చేసుకుని నాలోనే మనసును లగ్నం చేసి స్థిరత్వాన్ని పొందుతాడు. అన్ని కోరికల నుంచి మనసును లాగి పూర్ణ రీతిలో సాక్షాత్తు నా స్వరూపంలోనే పెడతాడు. ఈ విధంగా మనసు పెట్టడమే ముఖ్యమైన యోగము. ఈ ప్రకారంగా నా శిష్యులు సనకాది మునులు నిర్ధారించారు. మళ్ళీ ఉద్ధవుడు అడిగాడు, ఓ కేశవ, సనకాదికుల రూపంలో మీరు ఈ యోగాన్ని చెప్పినప్పుడు ఆ సమయంలో ఉన్న అప్పటి మీ రూపాన్ని నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. చెప్పండి. ఎందుకంటే అతి బుద్ధిమంతులైన సనకాదులని మీరు ఈ అవతారంలో సృష్టిని చేసుకోలేరు. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఓ ఉద్ధవ, సనకాదికులు తమ తండ్రి బ్రహ్మను ఒకసారి యోగానికి ఉన్నటువంటి సూక్ష్మగతుల విషయంలో ఇలా ప్రశ్నించారు. ఓ ప్రభు, మనస్సు తన స్వభావంతోనే రోగాలు మొదలైన వాటిలో ప్రవేశిస్తుంది. అనుభవించిన విషయవాసన రూపాల చిత్తంలో ప్రవేశిస్తుంది. ఇప్పుడు కోరికలని త్యజించాలి అనుకునే ముముక్షువులు పరస్పరం ఈ రెండింటినీ ఎలా వదిలిపెట్టాలి? ఈ విధంగా పుత్రుడు అడిగేటప్పటికీ బ్రహ్మదేవుడు తన మనసులో ఆలోచించసాగాడు. ఎందుకంటే ఆ సమయంలో ఆ బుద్ధి వేరే కార్యాలలో లగ్నం అయింది. అందువల్ల సనకాదులు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఆయనకి తట్టలేదు. ఆ తరువాత వారి ప్రశ్నల అభిప్రాయం తెలుసుకుని జవాబు చెప్పడం కోసం వాటిపైన దృష్టి సారించారు. అప్పుడు నేను హంసరూపం ధరించి బ్రహ్మ ముందరికి వెళ్ళాను. హంసరూపం ఏ అభిప్రాయంతో ధరించాను అంటే, నీరు మరియు పాలు కలిపి వేసిన వాటిని వేరువేరుగా చేయగల శక్తి నాకుంది. నన్ను చూడగానే బ్రహ్మను ముందుంచుకొని సనకాదులు నా వద్దకు వచ్చి ప్రణామం చేసి మీరు ఎవరు అని ప్రశ్నించారు. అప్పుడు నేను వాళ్లతో ఇలా అన్నాను, ఓ మునులారా, మీరెవరు అనే మీరు వేసిన ప్రశ్న నిరర్థకం. మనస్సు, వాక్కు, దృష్టి మిగతా ఇంద్రియాలతో ఏది గ్రహించటమో అదే నేను. నాకన్నా భిన్నమైనది ఏదీ లేదు. నా ఈ విషయాన్ని మీ తత్వ విచారంతో గ్రహించండి. ఓ పుత్రులారా, గుణాలు చిత్తంలో ప్రవేశిస్తాయి. చిత్తం గుణాల్లో ప్రవేశిస్తుంది. అంటే అవి ఒకదానిపైన మరొకటి ఆధారపడి ఉన్నాయి. ఇది సత్యం. ఈ విధంగా గుణాలు, చిత్తము అనే రెండూ కలిసి ఉన్న మహాత్ములైన బ్రహ్మరూపులకి ఈ శరీరం ఒక ఉపాధి మాత్రమే కానీ స్వరూపం కాదు. నిరంతరం గుణాలను సేవించడం వల్ల మనస్సు ఆ గుణాలలో ప్రవేశిస్తుంది. మళ్ళీ కోరికల రూపంలో గుణాలు మనసులో ప్రవేశిస్తాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలు లేనివాడు శుద్ధ ఆత్మరూపుడు అవుతాడు. ఇలా అవ్వాలంటే కోరికలను త్యజించాలి. ఆత్మే భగవంతుడిని దృఢంగా నమ్మాలి. ఎందుకంటే అది నిజం కాబట్టి. అహంకారాన్ని దరిదాపులు కూడా రానివ్వకూడదు. ఈ సంసార బంధాల నుంచి విముక్తి పొందాలి. ఎందుకంటే ఈ బంధాల యొక్క దేహాభిమానం వల్ల ఆత్మ కూడా కలుషితం అవుతుంది. ఈ విధంగా నిశ్చయించుకుని వైరాగ్యంపైనే ఆత్మని నిలిపి సంసార చింతలు త్యజించి సంసార భోగాలన్నీ క్షణభంగురాలని నిశ్చయంగా తెలుసుకుని అన్నింటికన్నా ఆత్మ ఒక్కటే స్థిరమని నమ్మి అన్నిటికీ సాక్షి ఆత్మే అని భావించి ఆత్మని తెలుసుకోవడమే జ్ఞానమని తెలుసుకుని ఇంద్రియాలకి కూడా ఈశ్వరుడు ఆత్మయే అని భావించి ఆత్మసాక్షాత్కారం చేసుకోవాలి. అప్పుడు ఆ జీవుడు జీవన్ముక్తుడు అవుతాడు. ఆ పరిస్థితిలో ఆత్మజ్ఞానికి లేచి నుంచున్నా, బయటకు వెళ్ళినా, లోపలికి వచ్చినా, ఇంకే పని చేస్తున్నా ఏమీ గోచరించవు. ఎందుకంటే అతడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు. ఓ సనకాది బ్రాహ్మణులారా, సాంఖ్య మరియు యోగశాస్త్రాన్ని మీకు వివరించాను. మీకు జ్ఞానాన్ని, ధర్మాన్ని ఉపదేశించడానికి విష్ణువుని అయిన నేను మీ వద్దకు వచ్చాను.
నేను యోగ సాంఖ్య సత్య దేహాది శాస్త్రోక్త ధర్మ ప్రభావం, లక్ష్మీ కీర్తి జితేంద్రియత వీటన్నిటికీ పరమస్థానాన్ని. నేను నిర్గుణ, అపేక్షారహిత, అందరికీ సుహృద ప్రియ ఆత్మని. సమత మొదలైనవన్నీ ఎప్పుడూ నాలో ఉంటాయి. అందుకని నేను చెప్పిన విషయాలని దృఢంగా విశ్వసించండి. ఈ విధంగా ఓ ఉద్ధవ, నా మాటలను విని తమ సందేహాలు నివృత్తి చేసుకుని సనకాది మునులు పరమభక్తితో నన్ను పూజించి బ్రహ్మదేవుడు చూస్తూ ఉండగానే తమ వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఇది శ్రీమద్ భాగవతంలో ఏకాదశ స్కంధంలో 13వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి ఏకాదశి స్కంధంలోని 14వ అధ్యాయం సాధన సహితంగా ధ్యాన యోగ వర్ణన మన మోహనమణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.